ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతికి వచ్చినటువంటి ప్రతి సహోదరి సహోదరునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆన్లైన్లో తరగతిని వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా చింతపల్లిలో ఉన్నటువంటి క్రీస్తు తరపుగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చాలామంది వీక్షిస్తున్నారు. యూట్యూబ్లోనేమి, వాట్సాప్లోనేమి, మనకి స్టేటస్లోనే చూస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు చూస్తున్నారు, జ్ఞానవంతులు చూస్తున్నారు. అందరూ కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు. వారందరికీ కూడా చింతపల్లి నుండి క్రీస్తు తరపుగా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకునే దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మహాపరిశుద్ధుడును ప్రేమమైన మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు సమర్పణ చేస్తున్నామండి. గతించిన శుక్రవారం నుంచి ఇంత పర్యంతము మీ మహాదయ చేత కృప చేత నన్ను మమ్మల్ని సజీవ లెక్కల ఉంచి సురక్షితంగా కాచి కాపాడి ఈ రాత్రి సమయంలో ప్రియనైనా మీ బిడ్డలతో కలిసి ఈ బైబిల్ తరగతిలో నాయన ప్రార్థించడానికి, మీ లేఖనం బోధించడానికి మీరు అనుగ్రహించిన సమయం బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంత పర్యంతము కీర్తన ద్వారా స్థుతిపొంది ఉన్నారు. ఈ సమయంలో నాయన నాకును మాకును కావలసిన ఆత్మీయ ఆహారం మీ లేఖనాలను బట్టి మీరు మాకు అనుగ్రహిస్తారని విజ్ఞాపన చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు మాత్రమే కాదు, ఆన్లైన్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. వారి కుటుంబ సభ్యులను మీరు ఆశీర్వదించండి. సత్యాన్ని విని లేఖనాల ప్రకారంగా అట్లా ఉన్నదా లేదా పరిశీలన చేసి నాయన మీ యొక్క వాక్యానుసారంగా వారి జీవితాలు సరిచేసుకుని మీరు ఇచ్చేటువంటి నిత్య జీవం పొందేటువంటి యోగ్యత ప్రతి బిడ్డ కలిగి ఉంటాకి మీరు కృప చూపుతారని ప్రార్థన చేస్తున్నాను. మీ వాక్యం విత్తబడుతుండగా రోగగ్రస్తులైన వారిని ముట్టి స్వస్థపరచండి, బలహీనులైన వారిని బలపరచండి. ఆయా సమస్యలతో సతమతమవుతూ శాంతి కోరి మీ సడలు ప్రార్థిస్తున్నా ప్రతి బిడ్డ యొక్క విజ్ఞాపనాన్ని మీరు ఆలకిస్తారని మనం చేస్తున్నాం. మీ కుమారుడు శ్రీలో రాకడ బహు సమీపంగా ఉంటుండగా ప్రతి ఒక్కరు కూడా ఎత్తబడేటువంటి స్థితి కలిగి ఉండటానికి మీరు కృప చూపండి. నాయన ఇంత పర్యంతము మీ వాక్యానికి విజేత కాకుండా వాతవేయబడిన మనస్సాక్షి కలిగినటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారు. మీ కృపలో భద్రపరచండి నాయన. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రానికి కలగజేసినటువంటి గుడ్డితనాన్ని దూరపరిచి వాక్యపు విలువలో వారి జీవితాలు సరి చేసుకుని మారు మనసు పొంది పశ్చాత్తాపంతో మీ సన్నిధిలో ప్రార్థిస్తూ రక్షించబడి నాయన సంఘంలో చేర్చబడి మీ కుమారుని రెండవ రాకడకు సిద్ధపడేటువంటి బిడ్డగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో నాయన పరిశుద్ధ లేఖనాలు ప్రియమైన మీ బిడ్డలకు అందించడానికి వారు పనిముట్టుగా నన్ను వాడుకొని మీ నామకే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకుంటారు. ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు. గత శుక్రవారం మనం దేవుని గురించి నేర్చుకున్నాము. ఎంతమంది గుర్తుంది? గత శుక్రవారం 4వ తారీఖునే. ఇలా తారీఖంట 11. ఏంటి? ఆత్మరక్షణ కొరక దైవత్వంలో ఉన్నటువంటి ముగ్గురు పేర్ల గురించి తెలియజేశారు. అంతేనా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి భవిష్యత్తు జ్ఞానము, కుమారుల క్రీస్తు రక్తం కార్చడం, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధత విధేయత కలిగి ముగ్గురు ఒకేసారి పనిచేశారు.
ముగ్గురు వేరు వేరు వ్యక్తులు అనేటువంటి విషయాన్ని తెల్లగానే చెప్పడం జరిగింది. మరి గుర్తుంచుకోవాలి. మరి లోకంలో అన్ని గుర్తుంచుకుంటారు, దేవునికి వాక్యం గుర్తుంచుకోకపోతే ఎట్లాగా? వాక్యం మన హృదయాల్లో పదిలిపరచుకోవాలి. వాక్యం మనం బ్రతికింపు చేస్తుంది. వాక్యం లేకపోతే మనం జీవించలేము, నిర్జీవనం అయిపోతాం. దాని గారు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, బాధల్లో నెమ్మది కలిగిస్తుంది. బాధల్లో నెమ్మది కోసం చూస్తారు కానీ వాక్యం కొరకు మాత్రం చూడరు. అవునా? నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు. అయితే ఈ దినాన్ని తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునకు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. సకల యుగములలో, సకల యుగములంటే పితరుల యుగము, ధర్మశాస్త్ర యుగము, క్రైస్తవ యుగము. యుగాలు 3 ప్రతి క్రైస్తవుడు గుర్తించుకోవాలి. పితరుల యుగంలో ఉన్నామా మనం? ధర్మశాస్త్ర యుగంలో ఉన్నామా? క్రైస్తవ యుగంలో ఉన్నామా? మనం ఏ యుగంలో ఉన్నామో అర్థం చేసుకోవాలి. సకల యుగాల్లో కూడా ఆయనే రాజు. ఎవరు? యెహోవా దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు. ఆయనే రాజు అయి ఉన్నాడు. ఆయన అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయుడు. 3 లక్షణాలు అక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన అక్షయుడు అంటే క్షయము దానేటువంటి వాడు. అదృశ్యుడు అంటే మనకి కనబడినటువంటి వాడు. అద్వితీయుడు అంటే ఆయనకు రెండో వాడెవరూ లేడు, ఏకైకుడు. ఆ దేవునికి ఏం కలగాలంట? ఘనత మహిమ ఎప్పుడు కలగాలి? యుగ యుగములు కలుగునుగాక అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. మరి దేవుని గురించి మనం ఆలోచన చేస్తున్నాము. గత వారంలో దైవత్వంలో ఉన్నటువంటి 3 వ్యక్తుల గురించి మనం ఆలోచన చేశాం. ఈ దినాన్ని దేవుడు సకల యుగములలో రాజు అనేటువంటి విషయాన్ని మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు సకల యుగములలో రాజు. 145వ కీర్తన 13వ వచనంలో, 145వ కీర్తన 13వ వచనంలో, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరమున నిలుచును అని దావీదు గారు దేవుని స్తుతిస్తూ ఈ కీర్తన రచించారు. నీ రాజ్యము శాశ్వతమైనది. ఇవాళ మానవుల యొక్క రాజ్యాలు అశాశ్వతం. చాలా మంది రాజులు పరిపాలన చేశారు. ఆ రాజు పరిపాలన చేసినట్టు కాలమే ఆ రాజ్యం అతన్ని ఏ రాజైనా ఓడించినా, ఆ రాజు చనిపోయినా ఇంకా ఆ రాజ్యం శాశ్వతంగా ఉండేది కాదు. కానీ దేవుని యొక్క రాజ్యము శాశ్వతమైనది. దేవుని యొక్క పరిపాలన తరతరమున నిలుస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ కీర్తన గ్రంథకర్త దావీదు గారు తెలియజేస్తున్నారు. దేవుడు అన్నిటి మీద అధికారి, సృష్టి మీద అధికారి, దేవదూతల మీద అధికారి, సాతాను మీద అధికారి, లోక రాజ్యాలన్నిటి మీద అధికారి, విశ్వాసుల మీద అధికారి, అవిశ్వాసుల మీద కూడా అధికారి. అంటే ఆయన అధికారానికి, ఆయన అధికార కిందకి రాంది ప్రపంచంలో ఏదీ లేదు.
అంచేత ఆయన సర్వాధికారి. అవునండి. నిత్యత్వంలో నుండి నిత్యత్వం వరకు మనం ఆలోచన చేస్తే, నిత్యత్వంలో అంటే సృష్టించక మునుపు మనం భూమి, ఆకాశము, సముద్రము కలక్క ముందు అది నిత్యత్వం. ఆ నిత్యత్వంలో దేవుడు ఉన్నాడు, దేవుని కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, దూతలు ఉన్నారు. దూతలు లేదండి, ఉన్నారు నిత్యత్వంలో. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి మీరు ప్రార్థన చేయండి. యేసు ప్రభు వారు శిష్యులకు మరి ప్రార్థన ఎలా చేయాలో శిష్యులకు నేర్పేది కాదు. ఇది ప్రార్థన ఎలా చేయాలో చెప్తున్నాడు ఆయన. ఎలా ప్రార్థన చేయాలి? అన్ని జనులైతే అంటే 5వ వచనం అంటున్నాడు, మరి మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారులుగా ఉండొద్దు, మనుషులు కనబడాలని సమాజ మందిరంలో వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టం. వేషధారు మీరు ఎలా ప్రార్థన చేయాలి? కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి అందులో అని ప్రార్థన చేయమన్నాడు. యేసు ప్రభువు చెప్పాడు, నీ రాజ్యం వచ్చుగాక అన్నాడు. అప్పటికి ఆయన రాజ్యం రాలేదు. ఆయన రాజ్యం రావాలని మీరు ప్రార్థన చేయండి అని చెప్పి యేసు ప్రభువు చెప్పాడు. ఆదాము హవ్వల్ని సృష్టించిన తర్వాత ఏదైనా తోటలో దేవుడు మరి ఆజ్ఞ ఇచ్చాడు వాళ్ళకి. ఆజ్ఞ ఎవరు ఇస్తారు? అధికారం ఉన్నవాళ్ళు ఇస్తారా? అధికారం లేని వాళ్ళు ఇస్తారా? అధికారం ఎవరైతే ఉంటుందో వాడు ఆజ్ఞ ఇస్తారు. దేవుడు ఆజ్ఞాపించాడు. ఆదికాండం 2వ అధ్యాయము 17వ వచనంలో, ఈ తోటలో ఉన్న చెట్ల ఫలాలన్నీ మీరు తినండి, ఈ చెట్టు ఫలాలు మాత్రం తినొద్దు అని దేవుడు ఆజ్ఞాపించాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? దేవుని యొక్క ఆజ్ఞ మీరే ధిక్కరించారు. ఆజ్ఞ తిరస్కారం పాపం అయింది. ఆదాము హవ్వలు ఆజ్ఞను తిరస్కరించారు. దేవుని యొక్క ఆజ్ఞను, రాజుగా ఆయన చేసినటువంటి ఆజ్ఞను వాళ్ళు ధిక్కరించారు, పాపంలో పడ్డారు. వాటితో పాటు పాపం మనం కూడా అక్కడి నుంచి వచ్చినాం కాబట్టి ఒక్క మనిషిని నందు ద్వారా పాపం లోపల ప్రవేశించింది. మనమంతా పాపంలో ఉన్నాం. నోవాహు దినాలు వచ్చేటప్పటికి ఆదికాండం 6వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే, నోవాహు నీతిమంతుడిగా కనబడతాడు. నోవాహు భార్య, నోవాహు బిడ్డలు, నోవాహు కోడళ్ళు 80 మంది ఆ కుటుంబంలో నీతిమంతులుగా దేవునికి కనబడ్డాడు. నిందారహితుడిగా ఉన్నాడు దేవుడు. 6వ అధ్యాయం 9వ వచనంలో, ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనంలో, నోవాహు దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అదంతా చేశాడు. అక్కడ రాయబడ్డది, దేవుడు ఆజ్ఞాపించిన యావత్తూ చేశాడు, కొంచెం వదిలిపెట్టలేదు. ఏదైతే చెప్పాడో అది పూర్తిగా చేశాడు. కాబట్టి ఆ దినాల్లో నోవాహు కుటుంబం రక్షించబడ్డది. అవునండి. అబ్రహాం దినాలకు వచ్చేటప్పటికి 12వ అధ్యాయము ఆదికాండం మొదటి 4 వచనాలు చూస్తే, దేవుడు అబ్రహామును పిలిచాడు. ఏమన్నాడు? నువ్వు లేచి నీ తండ్రి గురించి నీ మా అందరిని విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళు,
నిన్ను గొప్ప జనంగా చేస్తాను, ఆశీర్వదిస్తాను. దేవుడు చెప్పిన మాట అబ్రాహాము లోబడ్డాడు. దేవుడు అబ్రాహాము గురించి తెలుసుకున్నాడు. దేవుడికి తెలుసు అబ్రాహాం ఏం చేస్తాడో. 18వ అధ్యాయము 19వ వచనంలో ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనంలో అబ్రాహాం గురించి దేవుని యొక్క ఉద్దేశం అక్కడ వెల్లడి అవుతుంది. ఎట్లనగా యెహోవా అబ్రాహాము గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గములను గైకొన్నట్లు అతడు వారికి ఆజ్ఞాపం అని దేవుడు తెలిసింది. మరి మనము మన బిడ్డలకు దేవుని మార్గంలో నడవండి ఆజ్ఞాపిస్తున్నామా? అబ్రాహాము ఆజ్ఞాపిస్తాడు అని దేవుడికి తెలిసింది. దేవుడు అనుకున్నాడు. మనం పుట్టక ముందే మన తలంపులు ఏమిటో, మన జీవితం విశేషాలు ఏమిటో దేవునికి అంటే దావీదు అన్నాడు, నా తలంపు పుట్టక మునిపే నీ వెలుగున్నావు అంటున్నాడు. అబ్రాహాము గురించి దేవుడు ఎరుగున్నది ఏంటి? అతని తర్వాత అతని వంశస్థులంతా కూడా అతని పిల్లలు దేవునికి లోబడి ఉండడానికి అబ్రాహాము ఆజ్ఞాపిస్తాడు అని దేవుడికి తెలుసు. అబ్రాహాము తర్వాత అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. అబ్రాహాముతో పితృదేవం పూర్తయిపోయింది. అంటే దేవుడు అన్ని యుగములలో సకల యుగములలో రాజు అయి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉండాలి. పితరుల యుగంలో దేవుడు రాజు అయి ఉన్నాడు. రాజే, పేదవాడే, పాపే. రాజు ఎప్పుడు రాజే. దేవుడు సకల యుగములలో రాజు అయి ఉన్నాడు. పితరుల యుగంలో మనం ఆలోచన చేశాం. ధర్మశాస్త్రంలోకి వచ్చినప్పటికీ న్యాయాధిపతుల కాలంలో న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనం 23వ వచనం మనం చూస్తే అక్కడ గిద్యోను గురించి మనం చూడగలం. న్యాయాధిపతిలో మొదటి న్యాయాధిపతి గిద్యోను. ఇశ్రాయేలుని అన్ని జనులు బాధిస్తున్న సందర్భంలో గిద్యోను దేవుడు ఎంపిక చేసుకుని దేవుని యొక్క ప్రజల్ని శత్రువుల బాధ నుంచి తప్పించడానికి గిద్యోను న్యాయాధిపతిగా ఏర్పాటు చేశాడు. దేవుని యొక్క ఆజ్ఞను గిద్యోను అంగీకరించాడు, లోబడ్డాడు. అలాగా న్యాయాధిపతులు కొంతకాలం పరిపాలన జరిగింది. న్యాయాధిపతుల తర్వాత రాజులు వచ్చారు. ధర్మశాస్త్రంలోనే మొట్టమొదటి రాజు ఆఖరి న్యాయాధిపతి సమూయేలు. అక్కడ మన చాట్లో ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. న్యాయాధిపతులు 7 దినాలు ఉన్నాయి, అవునా? ఆఖరి న్యాయాధిపతి సమూయేలు. మొట్టమొదటి రాజు సౌలు రాజు. రాజుల కాలంలో ఈ ఇశ్రాయేలు ప్రజలు రాజు కావాలి అని కోరుకున్నారా? కోరుకున్నారు. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం, మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలము ఉండేది కనుక సమూయేలు యెహోవాను. సమూయేలుకి బాధ అయింది. ఇంచేత దేవుడే రాజుగా ఉన్నాడు, న్యాయాధిపతుల ద్వారా పరిపాలన చేస్తున్నాడు. అయితే ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు? మాకు రాజు కావాలన్నారు. అసలు దేవుడే రాజుగా ఉంటే ఆ రాజుని తిరస్కరించి ఇంకొక రాజు కావాలని ప్రజలు కోరుకుంటాం బట్టి సమూయేలుకి చాలా బాధ వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే
దేవుడు ఏం చెప్పాడంటే, అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చింది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపము. వారు నిన్ను విసర్జింపలేదు, కానీ తమను ఏలకుండా నన్నే విసర్జించున్నాడు. దేవుడు చెప్తున్నాడట, నేను వాళ్ళని పరిపాలన చేస్తుంటే నా పరిపాలన అక్కర్లేదు వాళ్ళకి, నన్నే విసర్జించేశారు అని అంటే వాడు అడిగినట్టే చేసే, నువ్వేం బాధపడకు. నిన్ను విసర్జించలేదు, వాడు నన్నే విసర్జించేశారు అని. మరి నేటి దినాల్లో మన పరిస్థితి ఏంటి? దేవుడు మన రాజుగా ఉన్నాడా? ఆయన్ని మనం అంగీకరిస్తున్నామా? ఆయన్ని మనం విసర్జిస్తున్నామా? ఆయన లక్ష్య పెడుతున్నామా? ఆయన నిర్లక్ష్య పెడుతున్నామా? ఒకసారి ఎవరి బట్టి వాడు ఆలోచన చేసుకోవాలి. దేవుడు సకల యుగములలో రాజు. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయంలో దావీదు గారు దేవుని యొక్క మందిరం కట్టించాలని, దేవుని కొరకు ఒక భవనం, ఒక మందిరము, ఒక ఆలయము కట్టించాలని ఆశపడి చాలా ద్రవ్యాన్ని ఆయన దేవుడికి ఇచ్చాడు, ప్రజల చేత వసూలు చేశాడు. అప్పుడు దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. 10వ వచనం నుంచి దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయము 10వ వచనం నుంచి, రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజం పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించాడు. మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశములందు సమస్తమును నీ వశము. మహాత్మమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుతున్నవి. యెహోవా, రాజ్యము నీది. రాజ్యం ఎవరు అంటున్నాడు? ఎవరు మాట్లాడుతున్నారు? ఈ మాట దావీదు మాట్లాడుతున్నాడు. దావీదు ఒక రాజుగా ఉండి దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు రాజువు, రాజ్యం నీది. నీ రాజ్యంలో నేనక ఒక పనిముట్టును లేక పనివాడను. నీ రాజ్యమే, రాజ్యం నీది. నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకుని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడు. బలమును, పరాక్రమమును నీ దానము. హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చేవాడవు నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాం. ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాం అని తెలియజేసుకుంటున్నాడు. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాం. మరి మనమేం చేస్తున్నాం? ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా? ఆయన నామాన్ని గణపరుస్తున్నామా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. అంటే న్యాయాధిపతి కాలంలో దేవుడు రాజుగా ఉన్నాడు, రాజుల కాలంలో దేవుడు రాజుగా ఉన్నాడు. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నటువంటి కాలంలో మనం ఆలోచన చేస్తే లూకాసు వార్త 17వ అధ్యాయం 21వ వచనంలో యేసు ప్రభు వారు చెప్పేటువంటి మాట, దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అని చెప్తున్నాడు. రాజు లూకాసు వార్త 17వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక, దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఎక్కడ అదిగో అక్కడనే చెప్ప వీలు పడదని, ఇదిగో ఇక్కడన్నా అక్కడన్నా వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చారు. యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటి? దేవుని రాజ్యం ఎక్కడ ఉంది? మన మధ్య ఉంది. మన మధ్య దేవుని రాజ్యం ఉంది. మనం దేవుడికి ప్రజలము, దేవుడు పరిపాలించే ప్రజలము, దేవుడు రాజు. అంటే మనం ఏ యుగంలో ఉన్నాం? క్రైస్తవ యుగంలో ఉన్నాం. ధర్మశాస్త్రంలో ఆ న్యాయాధిపతుల కాలంలో, రాజుల కాలంలో, యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న కాలంలో, ఇదంతా ధర్మశాస్త్ర యుగం.
యోహాను గారు ఏమంటున్నారు? మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనంలో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని బోధించాడు ఆయన. ఎవరు? యోహాను సువార్త. యోహాను గారు మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములందు బాప్తిస్మిచ్చు యోహాను ఆ దినములందు బాప్తిస్మిచ్చేటువంటి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి పరలోక రాజ్యము సమీపించినది మారు మనసు పొందండి అరణ్యములో ప్రకటించి. అంటే బాప్తిస్మిచ్చేటువంటి యోహాను దేవుని రాజ్యం గురించి ఏమన్నాడు? పరలోక రాజ్యము సమీపించింది, ఇంకా రాలేదు అప్పటికి. యేసు ప్రభువు ఏమన్నారు? రాజ్యము మీ మధ్య ఉందన్నాడు. బాప్తిస్మిచ్చే యోహాను ఏమన్నాడు? పరలోక రాజ్యం సమీపించింది అని చెప్పి మీరు ఏం చేయాలి? మారు మనసు పొందండి. ఆయన రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొందండి అన్నాడు. యేసు ప్రభువు మళ్ళీ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 17వ వచనంలో ఏమంటున్నాడు? పరలోక రాజ్యము సమీపించి ఉంది అన్నాడు. 4వ అధ్యాయము 17వ వచనం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక ఏం చేయాలి? మారు మనసు పొందాలి. అంటే వాక్యం చెప్తున్న నిద్రతో మారు మనసా? మరేంటి? ఏం చెప్పారో జ్ఞాపకం ఉంచుకోవాలి, ఏం చెప్తున్నారో వినాలి, అది మారు మనసు. నిద్రలో గిల్లు ఉంది కదా, ఫ్యాన్ వేసుకుని మంచం మీద పడుకుని నిద్ర వచ్చాడు. చర్చిలో కూడా ఫ్యాన్ ఉంది కదా, ఫ్యాన్ కింద కూర్చున్నాగా, అందుకనే మనకు నిద్ర వచ్చేస్తున్నాం కదా. ఆలోచించి ఆశ కలిగిన ప్రాణం తృప్తిగా ఉంటుంది. దేవుని మాటలు వినాలనే ఆశ నీలో ఉంటే, ఆ తృష్ణ నీలో ఉంటే వాక్యం చెప్పేటప్పుడు నిద్ర రాదు. వాక్యం మీద శ్రద్ధ ఉండాలి. దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు. ఆది యందు వాక్యము నేను, వాక్యమే. మరి వాక్యం దేవుడు మాట్లాడుతుంటే నువ్వు నిద్ర అవుతుంటే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను యేసు ప్రభువు గారు అన్నారు పరలోక రాజ్యము సమీపించింది కాబట్టి మారు మనసు పొందండి. ఇప్పుడు మారు మనసు పొందారా? మారు మనసు పొందే సంఘంలో చేర్చబడ్డారు. మరి మారు మనసు తగ్గ ఫలాలు ఫలిస్తున్నారా? మారు మనసు తగ్గ ప్రవర్తన మనలో ఉందా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. యేసు ప్రభువు ప్రార్థన చేయడం ఎలాగో ఇందాక మనం చదువుకున్నాం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 9వ వచనం నుంచి. కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయండి అన్నాడు. ఎవరికి ప్రార్థన చేయాలి? పరలోకమున్న తండ్రికి ప్రార్థన చేయాలి. ఇవాళ చాలా మంది యేసు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు. మరి ఆఖరి యేసు నామములో వేడుకుంటున్నాం అంటున్నారు. మరి ఎవరికైతే చెప్తున్నారు ప్రార్థనలో? ఇంకా తెలియట్లేదు. ఇంకా యేసు చెప్పారు పరలోకమందున్న మా తండ్రి అని ప్రారంభించి ప్రార్థన చేయండి. పరలోకం తండ్రికే ప్రార్థన చేయండి, ఇంకా నాకు చేయమని లేదు. ఆయన యేసు నాకు చేయనన్నాడా? లేదు. యేసు ఎవరు? దేవుడికి మానవునికి మధ్యవర్తి, దేవుని ఏకైక పుత్రుడు. మానవులందరి కొరకు అందరిని రక్షించడానికి ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. దేవునికి నరులకి మధ్యవర్తి ఆయన ఒక్కడే. మన విషయాలు దేవుడికి చెప్తున్నాడు, దేవుని విషయాలు మనకి చెప్తున్నాడు. అవునా? మరి ఎవరికి ప్రార్థన చేయమన్నాడైనా? పరలోకమందున్న తండ్రికి ప్రార్థన చేయమన్నాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం నుంచి 14వ వచనం వరకు చూస్తే ఆయనకి దర్శనం కలిగిందంట. రాత్రి దానియేలు గారికి దర్శనం కలిగిందంట. నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. అంటే దానియేలు గారి యొక్క దర్శనం అది. మహావృద్ధుడు తండ్రి అయిన దేవుడు, మనుష్య కుమారుని పోలిన వాడు యేసుక్రీస్తు. మరి దానియేలు అప్పుడు యేసు ప్రభు ఉన్నాడండి? లేడా?
ఆ, శరీరం నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు ఆయన ఉన్నాడు. ఆయన లేని సమయం అంటూ లేని ప్రదేశం అంటూ లేదు. సమస్తము ఆయన మూలంగా కలిగాయి. ఆయన లేకుండా ఏదీ కలగలేదు అని యేసు ప్రభు కన్యక మరి గర్భంలో పుట్టిన తర్వాతే యేసు ప్రభు అయ్యాడా? చాలా మంది అలాగే అనుకుంటున్నారు. అందుకని కన్యక మరియనేమో పూజ చేస్తున్నారు. యేసు ప్రభుని ఆరాధించడం మానేసి మరియమ్మను పూజ చేస్తూ మొదలెట్టాడు. అవునా? వాడి మనోనేత్రానికి గుడ్డిదనం కలిగజేశాడు. ఈ యొక్క సంబంధం దేవత అందరూ గ్రహింపు లేవు వాడికి. అవునండి. దానియేలు దర్శనంలో ఆయన రాజ్యం గురించి చెప్తున్నాడు. ఇంకా అక్కడ ఆయన రాజ్యము శాశ్వతమైనది అని ఉంటుంది. చూడండి అక్కడ చదువమ్మా, మనం 14 వచ్చిన పూర్తిగా చదువు. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎల్లప్పుడూ లైవ్ కాదు. దేవుని రాజ్యం ఎప్పుడు కూడా లైవ్ కాదు. 1వ శతాబ్దంలో నీరో చక్రవర్తి క్రైస్తవులు హింసలు పెట్టి క్రీస్తు సంఘం ఉండకుండా ఉండాలి అని కారు పూసేసి మనుషుల్ని స్తంభాలు కట్టేసి అగ్నితో కాల్చేస్తే దీపాలుగా వెళ్ళిపోతున్నారు. కాలిపోయి హాహాకారాలు చేస్తుంటే ఆ నీరో చక్రం వెళ్ళిపోయి ఫిడేలు వాయించుకుంటూ సంతోషించాడన్న. కానీ ఆ నీరో చక్రవర్తి చచ్చిపోయాడు. దేవుని రాజ్యము విస్తరించింది. అవునా? ఆది సంఘమును ఆత్మాలను అనుకున్నాడు. ఇవాళ నేటి దినాల్లో కూడా సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులవే. క్రైస్తవ్యాన్ని మట్టు పెట్టాలని క్రైస్తవాన్ని బోధించేటువంటి సేవకులను చంపేస్తున్నారు, బాధలు పెడుతున్నారు, ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. ప్రభుత్వం వాళ్ళదే, వాళ్ళు ఇష్టార్థాలుగా చేస్తున్నారు. న్యాయం అన్నది అక్కర్లా. అవునా? ఇంచేత ఈ సంఘం ఉండకూడదు, క్రైస్తవులు ఉండకూడదు. క్రైస్తవులు అబద్ధాలు ఆడతారమ్మా, దొంగతనాలు చేస్తారా, వ్యభిచారాలు చేస్తారా, మోసాలు చేస్తారా? మరి ఇలా ఉంటే మరి మోసాలు చేసి వాళ్ళు ఎలా బతుకుతారు? సారాన్ని కూడా ఎలా ఉంటాడు? సారా తాగేవాడు ఉంటాడు కదా, మరి అమ్మివాడికి లాభం. మరి క్రైస్తవులు తాగరు, మరి క్రైస్తవులు తాగకపోతే అది సారా ఏమనుకుంటాడు? మరి అన్నమాట ప్రభుత్వానికి కూడా ఈ అక్బారీ డిపార్ట్మెంట్, ఈ సారా డిపార్ట్మెంట్ వల్లే ఆదాయం ఎక్కువ వస్తుంది అని చెప్పి నిషేధం ఉన్నది. పై పెదవులతో అంటున్నారు కానీ ఆగుతలేదు. అందుకున్నా ఆదాయం కోసం చూసుకుంటున్నారు కానీ దేవుని మాటలు చూసుకుంటా లేదు. ఇవాళ చాలా మంది క్రైస్తవులు వ్యాపారస్తులు కూడా అలాగే చేస్తున్నారు, చేయకూడని వ్యాపారాలు చేస్తున్నారు. ఎవరండి వాళ్ళు? మత్తు పదార్థాలు అమ్మకూడదు, కానీ క్రైస్తవులే ఏం చేస్తున్నారు? అమ్ముతున్నారు. దేనికోసం? ధనం కోసం. ధనం కావాలా, దేవుడు కావాలా? దేవుని మాట వింటావా నువ్వు? లోకం మాట వింటావా? లోకంతో పొత్తు, దేవుడితో విరోధం నీకు తెలీదా? ఆలోచన కలిగి ఉన్నాం ఒకసారి. ఆయన దర్శనంలో చూస్తున్నాడు దేవుని యొక్క రాజ్యము శాశ్వతమైనది. మనం పాట పాడతాం కూడాను, శాశ్వతమైనది దేవుని రాజ్యం. ఆ శాశ్వతుడు దేవుడు. యేసు ప్రభు వారు ఏమంటున్నారు? మత్తయి సువార్త 20వ అధ్యాయము 43వ వచనంలో యూదులకు రాజుగా వచ్చాడు కదా ఆయన. కానీ యూదులు ఏం చేశారు? ఆయనతో వాదించారు. అంచేత ఈ రక్షణ నీ దగ్గర నుంచి అన్యుల దగ్గరికే వెళ్తారు. 20వ అధ్యాయం మత్తయి సువార్త 43వ వచనంలో కాబట్టి దేవుని రాజ్యము నీ యొద్ద నుండి తొలగింపబడి
దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడును. మీతో చెప్పుచున్నాను. అది ఎవరికి వెళ్ళిపోయింది అనమాట? క్రైస్తవుల దగ్గర లేదు, ఇప్పుడు దేవుని రాజ్యం లేదు, అన్యుల దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ క్రైస్తవుడు అనుకుంటున్నాడు, నేను క్రైస్తవుడు కదా అనుకుంటున్నాడు. ఇది క్రీస్తు లేని జీవితం చేస్తాం. దినములు గడుచుచున్నవి, అవునా? కాలం దగ్గర అయిపోతుంది, నువ్వు వ్యర్థంగా జీవిస్తున్నావు. క్రీస్తు లేని జీవితం నీకు ఎన్నున్నా క్రీస్తు లేకపోతే అవన్నీ సున్నా. ఎన్నుంటే సుఖమేంటి? క్రీస్తు లేని జీవితము వ్యర్థమైనది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. అంటే పితరుల యుగంలో దేవుని రాజ్యము ఉంది, ఆ రాజ్యానికి దేవుడు రాజుగా ఉన్నాడు. ధర్మశాస్త్ర యుగంలో దేవుడు రాజుగా ఉన్నాడు. మరి నేటి దినాల్లో క్రైస్తవుల్లో దేవుడు రాజుగా ఉన్నాడా? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన అంటే దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేశారు. అంటే మనం ఈ రాజ్యంలో ఉన్నప్పుడు రాజ్యం ఎవరిదే? దేవుందే. రాజ్యంలో ఉన్న వాళ్ళు ఎవరు? మనమే. ఈ రాజ్యం ఎవరిదే? దేవునిది, కుమారునిది. ఇంకేత కుమారుడు ఆయన రక్తం ఇచ్చి మనం కొన్నాడు కనుక ఆ రాజ్యం కుమారుందే. దేవుని రాజ్యం అంటే దేవుని యొక్క సంఘము, అది క్రీస్తుకి ఇవ్వబడ్డది కనుక క్రీస్తు సంఘము దేవుని యొక్క రాజ్యము అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. అంధకార సంబంధం ఉన్నటువంటి అధికారం నుంచి మనల్ని విడుదల చేశాడు ఆయన. దేవుడు దిగొచ్చి చేయలేదు అక్కడ. ఆయన కుమారుడైన క్రీస్తు సిలువెక్కి రక్తం కాల్చి ప్రాణం పెట్టి మనల్ని కొన్నాడు ఆయన. నీ కొరకు రక్తం కాల్చింది ఆయన కనుక ఈ రాజ్యం ఎవరిది? దేవునిది. ఆయన కుమారుడు అంటే దేవుని కొరకు మనుషులను కొన్నాడు ఈయన. అది ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనంలో, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ ఒక గ్రంథం ఉంటుంది, ముద్రలతో ఉన్నటువంటి గ్రంథం. అది ఎప్పటికే ఎవరితరం అవ్వట్లేదు. ఈయన 5వ అధ్యాయం 9వ వచనంలో ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను ఇప్పుడు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులు కొన్నావు. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసావు కనుక వారు భూలోక మంది ఏలుగురు అని కొత్త పాట పాడుతుంది. రక్తం ఇచ్చి కొన్నాడు. ఎవరి కొరకు కొన్నాడమ్మా? దేవుని కొరకు. ఏమిచ్చుకున్నాడు ఆయన? ఆయన రక్తం ఇచ్చుకున్నాడు. రక్తం అంటే విలువ ఉందా? రక్తానికి వెళ్ళలేని రక్తం. ఎంత కడతారు విలువ? ఆ రక్తానికి విలువ ఉందా? మన రక్తానికి విలువ ఉందా? మన రక్తానికి నేను చనిపోవడానికి సిద్ధమైన సందర్భంలో 4 ప్యాకెట్లు రక్తం ఎక్కించారు. ఎవరిదో ఆ రక్తం. ఆ రక్తదాతలను పట్టుకొచ్చి వాళ్ళకి ఇప్పిస్తే బ్లడ్ బ్యాంకులో, ఆ బ్లడ్ బ్యాంకులో ఉన్నటువంటి రక్తం మాకు ఇచ్చారు. అమ్మే ఆ రక్తమే ప్రాణం. ఆ రక్తం లేకపోతే ప్రాణం ఉండదు. యేసుక్రీస్తు తన రక్తం అంతా కాల్చేశాడు. పౌలు రక్తం ఇచ్చాడా? పేతురు రక్తం ఇచ్చాడా? లూతరు రక్తం ఇచ్చాడా? ఎవరు మీ కొరకు రక్తం కాచాడు? అదే కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ పౌలు
వాడని, ఒకడు అప్పుల్లో వాడని మీరు అనుకుంటున్నారు. ఒకడు కేప వాడని అనుకుంటున్నారు. 12వ వచనంలో మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అప్పుల్లో వాడను, మరొకడు నేను కేప వాడను, ఇంకోటి నేను క్రీస్తు వాడనని చెప్పుకుంటున్నారని నా తాత్పర్యం. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? పౌలు నామం మీరు బాప్తిజం పొందిందిరా, నా నామం మీరు బాప్తిజం పొందిందని ఎవరైనా చెప్పకున్నట్లు కృష్ణునకు గాయకులు తప్ప మరి ఎవరికి నేను బాప్తిజము. అందుకే దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. అవునా? బాప్తిజం ఇచ్చిన క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించడానికే ఆయన నన్ను పంపారు. శిలువను గురించిన వార్త నశించుతున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శిలువను గురించిన వార్త చెబుతూ ఉంటే నిద్రతో ఉంటారు, బొమ్మలాడుతూ ఉంటే పక్కపక్క ఈగిలితో చూస్తూ ఉంటారు. నమ్మువానికి దేవుని శక్తిని, నమ్మడానికి వెర్రితనంగా ఉంది. ఏదో ఆయన గెలుపు మధ్యాహ్నం చెప్పుకుంటున్నాడు అంటే ఆయనకి ఏదో రావాలి కదా అని వెళ్ళి కూర్చున్నారా కాసేపుడు వచ్చి కూడా కొంతమంది ఉంటారు. అవునా? మరి వినాలి కదా శిలువను గురించిన వార్త. నశించిపోతున్న వారికి వెర్రితనంగా ఉంటుంది. నీకు వెర్రితనంగా ఉందా? శక్తిగా ఉందా? సువార్త శక్తి, శక్తి కలిగిన సువార్త. ఈ సువార్త నీ హృదయంలోకి వెళితే నీ బ్రతుకు మాట్లాడు. నువ్వు చెవులు మూసేసుకుని, నోరు మూసేసుకుని, కళ్ళు మూసేసుకుని ఉంటే నీలో ప్రవేశించదు సువార్త. నీలో ప్రవేశిస్తే అది పని చేస్తా. అంచేత అమ్మ ఏం చేస్తుంది? చంటోడు ఉగ్గుతారు. ఇప్పుడు గిన్నెలు ఎక్కడ ఉన్నాయి? ఉగ్గు గిన్నెలు ఇప్పుడు లేవు, అప్పుడు ఉండేవి. అవునా? అది తాగదు. నోరు పూసేస్తా ఉంటే మా బొగ్గ మీద చిరికేద్దమ్మా క్యామంటాడు, అప్పుడు లోపలికి వెళ్తాడు. అలా ఇప్పుడు నిద్ర ఇవ్వడం ఏం చేయాలి? ఓ ముట్టిగా అయ్యాలి. ఓ ముట్టిగా అయితే అప్పుడు లిపుతాడు అనమాట. అప్పుడు ఎందుకోసం బుగ్గ మీద చిరికేసిందమ్మా? ఆ మరణింటే ఎవరికి లాభం? ఆడికి లాభమా, అమ్మకి లాభమా? ఇప్పుడు నిద్ర ఒకటే దేవుడు లాభం వింటే ఎవరికి లాభం? మీకు లాభమా, నాకు లాభమా? నిద్రలోకి లాభం ఏంటి? మరి విన్నారు కదా, ఇవాళ వింటే రేపు ఏం చెప్పారన్నది గుర్తుండాలి. మేము నా బాధ ఏం చెప్పారో చెప్పనంటే చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటి? ముళ్ళ కంపలో ఈ లోక సంబంధమైన ఐహిక విచారాలు ముళ్ళ పదుల్లో పడినటువంటి విత్తనాలు అయిపోయారంటే ఎదుగుతలేదు. అంచేతన అంతే పొలం వెళ్తున్నావు, నిద్రతావా ఏకుండా మానేసి ఫ్యాక్టరీకి వెళ్తున్నావు, పని చేసి మానేసి నిద్రతావా? కోటకి వెళ్తున్నావు, నిద్రత కొద్ది ఏమవుతుంది? మరి దేవుని జన్మలో నిద్రపోండి. దేవుని వాక్యం వింటే మేలు. నీ వాక్యం మీద బ్రతికేస్తున్నాను అన్నాడు. ఎక్కడికి వచ్చాం? దేవుడు సకల యుగముల్లో ఎలా నిరూపమైంది? నిత్యత్వంలో రాజుగా ఉన్నాడు ఆయన, పితృయుగంలో రాజుగా ఉన్నాడు, ధర్మశాస్త్రంలో రాజుగా ఉన్నాడు, క్రైస్తవ యుగంలో కూడా రాజే. రాజు ఎప్పుడు రాజే. ఆ రాజుని మనం పూజ చేయాలి. మొట్టమొదటి మనం పాడుకున్నాం కీర్తన. ఎవరు పాడాలంట? ఎవరు స్తుతించాలని? రాజులు, ప్రజలు, సేనాధిపతులు, బాలులు, యవనులు, వృద్ధులు అందరూ, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, భూమి అన్ని ఆయన స్తుతించాలి. ఏం చేత? ఆయన రాజు కనుక. అవునా? ఆయన రాజ్యము శాశ్వతమైన నిత్యత్వంలో. అంటే మళ్ళా నిత్యత్వం నుంచి నిత్యత్వంలోకి ఎప్పుడు? అంతం వచ్చిన తర్వాత. అక్కడ ఎవరు ఉంటారంట? దేవుని చిత్తం నెరవేర్చిన వాళ్ళు ఉంటారు. అక్కడ క్రీస్తు యేసునందు ఉన్న వానికి ఏ శిక్ష విధి లేదు. ఇప్పటి నుంచి ప్రభునందు మృతి చెందిన మృతులు ధన్యులు అని రాయాలి. నువ్వు క్రీస్తులో ఉంటే
దేవుని రాజ్యంలో ఉంటే, క్రీస్తు సంఘంలో ఉంటే నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నట్టే. నువ్వు ఎక్కడెక్కడో ఉన్నావు అనుకో, దేవుని రాజ్యంలో లేవు అనమాట. అని చెప్పి శాంతార్థానికి చెప్పాను, అమ్మా నువ్వు ఏ రాజ్యంలో ఉన్నావో దేవుని రాజ్యంలో ఉంటేనే నీ ఆత్మ నిత్య జీవంలోకి వెళ్తానే. దేవుడు అని చెప్పమన్నాడు, నేను చెప్తున్నాను. తర్వాత నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్తావో దెయ్యాల లోకంలోకి వెళ్తావో నీ ఇష్టమని. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధించబడతాది. నువ్వు నమ్మాను అనుకుంటున్నావు, నువ్వు చిలకరింపు బాప్తిజం పొందావు, అది బాప్తిజం లెక్కలో కాదు. యేసు ప్రభు చిలకరింపు పొందలేదు, యేసు ప్రభు మంచులో పొందాడు, మాదిరి చూపించాడు. నీకు యేసు ప్రభు కావాలా, లోకం కావాలా, దేవుడు కావాలా, మనుషులు కావాలా, ఆలోచించుకో అని చెప్పాను. ప్రార్థన చేసి వచ్చాను. మరి అవి ఎలా ఉందో ఏంటో, నా మీద మాత్రం బాధ్యత లేదు. మాగా శంకరరత్నం ఉన్నాడు, ఈశ్వరముడు నాన్న. ఒక ఆదివారం 4-5 ఆదివారాలు వచ్చాడు, ఆ వాక్యం విన్నాడు. ఒక ఆదివారం నిలబడ్డాడు వచ్చి, ఏంటయ్యా మామయ్య, నాకు మామయ్య అవుతాడు. ఏంటి మామయ్య అంటే, నాకు బాప్తిజం కావాలన్నాడు. బాప్తిజం ఇచ్చాం. బాప్తిజం పొందిన తర్వాత వాళ్ళ కోరికలు వెళ్ళారు. తర్వాత చనిపోయారు. అతను ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? నిత్య జీవంలోకి వెళ్ళిపోయింది. అవునా? ఆ రాజ్యంలో అది శాశ్వతమైంది. దేవుని చిత్తం నెరవేర్చిన వాడు ఆయన రాజ్యంలో ఉంటాడు. దేవుడు ఉంటాడు, కుమారుడు ఉంటాడు, పరిశుద్ధాత్ముడు ఉంటాడు, పరిశుద్ధులు ఉంటారు, దూతలు ఉంటారు. ఆ నిత్యత్వంలో అంటే మొట్టమొదటి నిత్యత్వంలో ఎవరున్నారని చెప్పాను. దేవుడు ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు, దేవదూతలు ఉన్నాడు. 4 ఉన్నారు ఇక్కడ. రాబోయే నిత్యత్వంలో ఎవరుంటారు? ఈ 4 ఉంటారు. వీరి జతకి పరిశుద్ధులు ఉంటారు. పరిశుద్ధులు అంటే ఎవరు? దేవుని యందు విశ్వాసం ఉంచుకోవాలి. యేసు ప్రభు అని నీ నోట్లో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుంచి ఆయన లేపడని విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. యేసు క్రీస్తులోనికి బాప్తిజం పొందినటువంటి మీరు జీవంలో ప్రవేశిస్తారు. యేసు క్రీస్తులో బాప్తిజం లేకపోతే, క్రీస్తు సంఘంలో నువ్వు లేకపోతే జీవం అనేటువంటి కృపావరంలో నీకు హక్కు లేనే లేదు, లేదు లేదంటే లెక్కను చెప్తుంది. నేను కాదు చెప్పేది, నీకు గత చెప్తున్నాడు యేసు ప్రభు. పరలోక రాజ్యం తాళం చెవులు నీకు ఇచ్చేస్తున్నానండి. నువ్వు వేటిని ఇస్తావో భూలోకంలో వాటిని అక్కడ ఉంపుతాను. నువ్వు వేటిని బంధిస్తావో పరలోకంలో వాటిని నేను బంధిస్తాను. యూదులు, నువ్వు బండవయ్యా, నీ మీద నా సంఘాన్ని కట్టాను అని చెప్పాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం. నా సంఘము అని ఎవరు చెప్పారు? అంటే సంఘం పేరు ఎవరిదే? సంఘం మంచిదే అంటున్నారు, డాక్టర్స్ మంచిదే, వాళ్ళ ప్రవర్తన మంచిదే, కానీ పేరు మాత్రం క్రీస్తు కాదంట ఎవరో పెట్టుకుంటాడు. కుదురుతారమ్మా? ప్రభువు తన వారిని తీసుకెళ్తాడు వస్తున్నాడు. ఇంకొకడు వారిని తీసుకెళ్తాం, తన భార్యని తీసుకెళ్తా వస్తున్నాడు. ఇంకొకటి భార్యని తీసుకెళ్తా కానీ రావట్లేదు. ఆలోచన కలిగి ఉన్నాం ఒకసారి. మేఘాల మీద ఆయన రాబోతున్నాడు. మనం ఎత్తబడాలి. ఎత్తబడాలంటే ఎక్కడ ఉండాలి? ఎవరి సంఘంలో ఉండాలి? ఆయన రక్షించుకున్న సంఘంలో ఉంటేనే ఎత్తబడతావు. నువ్వు ఎక్కడెక్కడో ఉంటే ఎత్తబడవు. నువ్వు ఎంత మంచివాడవైనా, నువ్వు ఎంత భక్తి చేసినా, కొన్నేళ్ళు చక్రవర్తి చాలా భక్తివంతుడు, ధర్మకార్యాలు ఎన్నో చేశాడు. కానీ అతను తెలుసుకోవాల్సింది పేతురు ద్వారా తెలుసుకుని బాప్తిజం పొందాడు. అతని బంధువులంతా కూడా రక్షించబడ్డారు. ధర్మకార్యాలు చేసినందుకు మాత్రాన నీతివంతులుగా మనం తీర్చబడాలి. క్రీస్తు రక్తంలో కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి. ఈ నా మాటలు విని వాటి చెంపులు చేయి ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టిన దేవుడే తనంతరాలుగా చెప్పాడు. యేసు ప్రభు మధ్యలో ఉన్నాడు, మోషే ఒక పక్కన ఉన్నాడు, ఏలియా ఒక పక్కన ఉన్నాడు. యేసు తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు ఆకాశం నుంచి, ఈయన నా ప్రియ కుమారుడు,
ఈయన మాట మీరు వినండి. ఆ పక్కన మోషే ఉన్నాడు, మోషే మాట వింటున్నారు మీరు. ఈ పక్కన ఏలే ఉన్నాడు, ఏలే మాట వింటాం కాదు. మీరు ఎవరి మాట వినాలి? క్రీస్తు మాట వినాలి అని ఆయన చెప్తే, ఈవేళ మోషే చెప్పిన క్రియలన్నీ చేస్తున్నారు, మేము క్రైస్తవులమే అంటారు. ఏలే చెప్పిన క్రియలు చేస్తున్నారు, మేము క్రైస్తవులమే అంటున్నారు. వాడు పరిగణలోకి వస్తారా? రాదు. రాదుగాక రాదు, అంతే. క్రీస్తు తన రక్తం ఇచ్చి కొన్నా అంటే దేవుని కొరకు మనుషులు కొన్నాను. ఆయన కొరకు కాదు కొనటం. ఎవరి కొరకు? అదే ప్రకటనలు అదే చెప్తున్నారు కదా, నువ్వు దేవుని కొరకు మనుషులు కొన్నావు, వారిని ఒక రాజ్యముగా యాజకులుగా నువ్వు చేశావు. అంటే నా ముద్రలు ఎప్పడానికి నువ్వు అర్హుడవు, యోగ్యుడవు అని చెప్పాడు. నీవు వధింపబడిన వాడిపై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలను, ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులు కొన్నావు. మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేశావు కనుక వారు భూలోకమందు ఏలుగురు అని కొత్త పాట. అవునా? కనుక దేవుని రాజ్యం, దేవుడు సకల యుగాలలో రాజు. సకల యుగాలలో. తిమోతి మొదటి పత్రికలో మనం చదువుకున్నాం కదా, తిమోతి మొదటి పత్రిక 17:17 సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునకు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఈ వచనాన్ని బట్టి ఆధారంగా మనం చూస్తాం. దేవుడు యేసుక్రీస్తును రాజుగా నియమించాడు. ఈ భావం మీరు అర్థం చేసుకుంటున్నారు లేదు? ప్రజలందరినీ ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. ఎవరి కొరకు కొన్నాడు? దేవుని కొరకు. ఎఫెసీ పత్రిక 1 అధ్యాయం 20 వచనం చూద్దాం. 20 వచనంలో ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి, ఎవరండి? దేవుడు ఎవరిని? క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తము ఆయన పాదం కింద నుంచి సమస్తం పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుతున్న వాని సంపూర్ణత ఉన్నది. ఆ సంఘము ఆయన శరీరము, ఆయన శరీరమే సంఘము. సంఘం అనే శరీరానికి యేసుక్రీస్తే శిరస్సు. ఈ సత్యాన్ని మీరు గమనించాలి. కనుక నువ్వు ఎక్కడున్నావు? క్రీస్తుల ఎందుకు యేసు ప్రభుని రాజుగా చేశాడు దేవుడు? యేసు ప్రభు లాంటి కుమారులు ఆయనకు కావాలని దేవుడు చేశాడు. యేసు తండ్రికి రాజ్యాన్ని మళ్ళీ అప్పగించాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 24వ వచనంలో, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 24వ వచనంలో అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. తన తండ్రి అయిన దేవునికి రాజ్యము ఎవరికి ఇస్తున్నారు? క్రీస్తు ప్రభావం. సమస్తం కొట్టివేస్తున్నాడు. అప్పుడు అంతం వస్తాడు. కనుక క్రీస్తు పాలించే రాజ్యంలో నువ్వు ఉన్నావా? క్రీస్తు శిరస్సుగా ఉన్నటువంటి సంఘంలో నువ్వు ఉన్నావా? ఉంటే మంచిదే. ఇంతవరకు నువ్వు లేవనుకో, ఇప్పుడైనా ఆయన రాజ్యాన్ని వెతుకు, ఆయన సంఘంలో సభ్యుడిగా ఉండు. దేవుడు నేను దీవించి ఆస్వాదించిన దాకా అందరికీ ఉన్నా ప్రార్థన చేసుకుంది. ప్రేమ స్వరూపుడా పరిశుద్ధ మహోన్నత స్తోత్రాలు తండ్రి.
గత సమయంలో వెతుబడిన వాక్యం వీళ్ళ హృదయాల్లో పదిలపరచుకోవడానికి సహాయం చేయండి. మీరు సకల యుగాల్లో రాజు అని, మీ కుమారుడని క్రీస్తు సకల వంశాల్లో నుంచి ఆయా ప్రజల్లో ఆయా భాషలు మాట్లాడే వాళ్ళందరూ మీ కొరకు మనుషుని ఆయన రక్తం నుంచి కొన్నాడనేటువంటి సత్యాన్ని ఈ రాత్రి సమయంలో మేము నేర్చుకున్నాం. మీ లేఖనాల్లో ఏదైతే ఉందో అది మేము పరిచయం చేశాం. విత్తబడిన వాక్యంలో హృదయాల్లో పదిలిపరచుకుంటానికి సహాయం చేయండి నాయనా. క్రీస్తు సంఘంలో ఉన్నవాడే క్రీస్తు రాజ్యంలో ఉన్నారు. క్రీస్తు సంఘంలో లేనటువంటి వారు క్రీస్తు రాజ్యంలో లేవు అనేటువంటి సత్యాన్ని ఈ రాత్రి సమయంలో మీరు మాకు వెల్లడిపరిచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నిన్న ప్రతి బిడ్డను జీవించండి, వాక్యానికి లోబడి జీవించడం నేర్పించండి. మీ చిత్తమైతే మరి యొక్క శుక్రవారం మేమంతా కలిసి మిమ్మల్ని స్తుతించి కనపరిచి వాక్యం ధ్యానించడం సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.